లెక్క తోస్తాడంటండి. మొదట చూస్తాడు, తర్వాత తోస్తాడో, తేడా వస్తే తీసేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ముందుందని ఒక తీర్పు దినమో గుర్తించి ప్రతిరోజు భయముతో భక్తి చేయాలి. ముందుంది ఒక గొప్ప తీర్పు సింహాసనము, దేవుని న్యాయపీఠం ఎదుట అందరూ కూడా ప్రియులరా లెక్కప్పచెప్పే రోజు దగ్గరలో ఉందంట. దేవునికి స్తోత్రం. ఏ శరీరీ కూడా తప్పించుకోలేడంటండి, ఏ మనుష్యుడు తప్పించుకోలేడంటండి. ఆఖరికి మృతులైన వారు దేవుని సింహాసనం దగ్గర నిలబడి తీసుకొచ్చేస్తాడో, సజీవులైన వాళ్ళు కూడా దేవుడి సింహాసనం దగ్గర నిలబెడేస్తాడో. ఆగాధ సముద్రములో ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మలో కూడా బయటికి రప్పించేస్తాడండి. తీర్పులో నుంచి ఎవరో తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా దేవుని తీర్పు